డిజిటల్ మహిళా కమ్యూనిటీ తరపున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు ఈ డిజిటల్ మహిళ ఏంటనేది ఆల్రెడీ డిజిటల్ మహిళా సంఘం భవిత ప్రెసిడెంట్ దేవిరెడ్డి గారు చెప్పారు. దానికి సంబంధించి డిజిటల్ మహిళలు అసలు ఏం జరిగిద్ది, మేము దానిలో మహిళలమే, మా లైఫ్లో జరిగిన చేంజెస్ అనేది మీకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు అసలు ఫస్ట్ నేనెవరు అనేది చెప్తాను. నా పేరు లక్ష్మి, నేను తెనాలి నుంచి వచ్చానండి. నేను ఒక కాలేజ్లో లెక్చరర్ని, డిగ్రీ కాలేజ్ ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్లో ఒక లెక్చరర్ని. నేను నా జాబ్ చేసుకుంటూనే ఇంకా ఆన్లైన్లో క్లాసెస్ తీసుకుంటాను. స్పోకెన్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేస్తాను, కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డ్ చేస్తాను, ఇంటర్వ్యూ స్కిల్స్ కూడా ఇస్తాను. అంటే ఇప్పుడు మీ పిల్లలు గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ లేకుండా వాళ్ళకి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో తెలియక ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. మీరే సపోజ్ మీ పిల్లలు స్కూల్లో పీటీఎం కండక్ట్ చేస్తే, అంటే పేరెంట్ టీచర్ మీటింగ్ అని ఒకటి మీటింగ్ కండక్ట్ చేస్తారు. ఆ మీటింగ్లో టీచర్స్ అందరూ ఇంగ్లీష్ మాట్లాడుతుంటే పేరెంట్స్గా మీరు ఇంగ్లీష్ మాట్లాడలేక, మాట్లాడడం తెలియక, రాక, పోనీ నేను మాట్లాడింది తప్పో రైటో రాంగో అది నాకే తెలియట్లేదు, ఒక క్లారిటీ లేదు అన్న అపోహలో కొంత నెగిటివ్ ఇంపాక్ట్లో మీరందరూ ఉండుండొచ్చు. వాటన్నిటినీ రిజాల్వ్ చేయడానికే నేను ఇక్కడ ఉన్నాను. లక్ష్మి, ఐఎమ్ యాన్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్ కోచ్. ఇప్పుడు కాలేజ్లో మీరు జాబ్ చేస్తున్నారు కదా మేడం, మరి ఇదల్లా ఏంటి, ఆన్లైన్ క్లాసెస్ ఇలా కూడా నేను ఎర్న్ చేస్తున్నాను, అంటే సంపాదిస్తున్నాను. ఎలా సంపాదిస్తున్నాను అంటే, నేను ఈ డిజిటల్ మహిళా ప్లాట్ఫామ్లో ఫిబ్రవరి మంత్ జాయిన్ అయ్యానండి. 2025 ఫిబ్రవరి మంత్లోనే నేను జాయిన్ అయ్యింది. ఫిబ్రవరి మంత్ నుంచి ఇప్పుడు డిసెంబర్కి వచ్చేసింది. ఆల్మోస్ట్ 10 months జర్నీ ఉంది డిజిటల్ మహిళలో, నా యొక్క జర్నీ. అయితే అంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది అనేది ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీ అందరికీ. ఫిబ్రవరి మంత్ ముందు వరకు నేను ఒక స్కూల్ టీచర్ని, ఒక స్కూల్లో వర్క్ చేసేదాన్ని. డాక్టర్ కేకేఆర్ గౌతమ్ తెనాలి, ఆ స్కూల్లో సోషల్ సబ్జెక్ట్ చెప్పుకుంటూ చేసేదాన్ని. ఫిబ్రవరి మంత్లో ఏంటంటే మనకి యూట్యూబ్ ఛానల్లో డిజిటల్ మహిళా ప్లాట్ఫామ్ డాక్టర్ ఆశ్లేష గారి ఆధ్వర్యంలో ఒక మహిళల కమ్యూనిటీ, అది మహిళల ప్రపంచం. నియర్లీ ఎంతమంది ఉన్నారంటే ఇప్పుడు ఆ కమ్యూనిటీలో 1,00,000 మంది మహిళలు వాళ్ళకు కావాల్సిన రీతిలో వాళ్ళకు కావాల్సినట్టు సంపాదించుకుంటున్నారు. కేవలం వాళ్ళ చేతిలో ఉన్న వృత్తితో, నైపుణ్యంతో, అటు వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ దేశవ్యాప్తంగా ఆన్లైన్ డెలివరీల ద్వారా వాళ్ళ బిజినెస్ని వాళ్ళు గ్రో చేసుకుంటున్నారు. ప్లస్ టీచర్స్ అంటే నాలాంటి వాళ్ళు ఇలా ఆన్లైన్లో క్లాసెస్ చెప్పుకోవడం, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయాలంటే కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయడం, మ్యాథ్స్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మ్యాథ్స్ ఇంప్రూవ్ చేయడం పిల్లలకి. ఈ రోజుల్లో పిల్లలు ట్యూషన్కి వెళ్ళాలంటే ఈ సందు చివర ఆ సందు చివర ట్యూషన్ ఎక్కడా లేదండి. ట్యూషన్కి వెళ్ళాలంటే మినిమం 1 kilometer 2 kilometers వరకైనా వెళ్ళాలి. పోనీ వెళ్ళాలంటే ఆడపిల్లలకి సేఫ్టీ ఉందా అంటే ప్రజెంట్ ఉన్న సొసైటీలో వీ కాంట్, మనం ఎవరిని నమ్మలేము. ఒక ఫాదర్ కానీ మదర్ కానీ పాపను కానీ బాబును కానీ ట్యూషన్ దగ్గర దింపి మళ్ళీ ట్యూషన్ అయిపోయాక తీసుకొచ్చి సేఫ్గా మనం ఇలా చూసుకుంటుంటే అపురూపంగా ఇలా జరుగుతూ ఉంటుంది ఆఫ్లైన్ క్లాసెస్ అంటే. అదే పిల్లవాడికి మొబైల్లో జూమ్ క్లాసెస్ ద్వారా వాడు ఏ సబ్జెక్ట్లో డౌట్ ఉందో ఆ సబ్జెక్ట్లో డౌట్ ఈజీగా క్లారిఫై చేసుకునేటట్టు మాలాంటి కోచెస్ అనే వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీ పిల్లలకే ఇంగ్లీష్ అనేది రాకపోవచ్చు, ఇంగ్లీష్ అనేది ఒక పెద్ద బర్డెన్గా ఫీల్ అవ్వచ్చు, మ్యాథ్స్ అనేది రాకపోవచ్చు. మనకి మ్యాథ్స్ చెప్పడానికి శైలజారాజు గారు ఉన్నారు, నేను ఇంగ్లీష్ చెప్తాను. అలాగే మీ పిల్లలకి ఇంటర్వ్యూకి సంబంధించిన హెల్ప్ నేను చేస్తాను. వాడు ఏ కంపెనీలో జాబ్ కావాలనుకున్నాడో ఆ కంపెనీకి తగ్గట్టు దానికి ట్రైనింగ్ నేను ఇస్తాను. ఆ ట్రైనింగ్లో జాబ్ చేసేటట్టు అవకాశం అనేది నేను కల్పిస్తాను.
ఇలా మహిళలు మీకున్న స్కిల్స్, మీ స్కిల్స్ ద్వారా సమాజంలో ఎంత అభివృద్ధి చెందాలి, ఏ విధంగా చేయాలనేది ప్రతి ఒక్కటి చిన్న అణువు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మీకు నేర్పిస్తూ ఉంటారు డిజిటల్ మహిళా కమ్యూనిటీలో. ఏ విధంగా నేర్పిస్తారంటే మనకు ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయండి, వీక్లీ 3 క్లాసెస్ అట్లా ఉంటాయి. ప్రతి ఒక్కటి నేర్పిస్తారు మీకు. కనీసం మీకు యూట్యూబ్ ఎలా ఓపెన్ చేయాలో కూడా తెలియదు అన్న వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. వాళ్ళ దగ్గర నుంచి ఎంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలో అంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతి ఒక్కటి. అంటే కొంతమందికి తెలిసొచ్చు, కొంతమంది తెలియకుండా ఉండొచ్చు. సో అలా నా డిజిటల్ మహిళా ప్లాట్ఫామ్ అనేది నేను ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తే, ఇప్పుడు నేను అంతకు ముందు ఫిబ్రవరి నెలకు ముందు నేను 15,000 తెచ్చుకునేదాన్ని జీతంగా. ఇప్పుడు 1 lakh సంపాదించాను. అండ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, మీ ముందున్న ఒక ఎగ్జాంపుల్ నేనే. డిజిటల్ మహిళలోకి వచ్చాక నా సంపాదన 1 lakh రీచ్ అయింది. ఎలా రీచ్ అయింది? స్కూల్ నుంచి కాలేజ్కి వెళ్ళా, స్కూల్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్గా డిగ్రీ కాలేజ్లో జాయిన్ అయ్యా. అటు కాలేజ్ మార్నింగ్ 8:30 నుంచి 4:30 వరకు కాలేజ్లో చెప్తా, 4:30, 4:45కి ఇంటికి వచ్చేస్తా. ఇంటికి వచ్చేసాక ఆన్లైన్లో 6 to 7 క్లాస్ చెప్తా. కమ్యూనికేషన్ స్కిల్స్, ఏ విధంగా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే పీపుల్ మన బిజినెస్ అనేది గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు మీరే ఉన్నారు, సపోజ్ మన ఇంతియాజ్ గారే ఉన్నారు, తను పచ్చళ్ళ వ్యాపారం చేస్తారు. లేదంటే ఒక మహిళ ఉంది, తను పసుపు వ్యాపారం చేస్తుంది. తన దగ్గరకు వచ్చిన కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి. కొంతమంది చదువుకున్న వాళ్ళు వస్తారు, కొంతమంది చదువుకోని వాళ్ళు వస్తారు. చదువుకున్న వాళ్ళు వస్తే మినిమం కమ్యూనికేషన్ అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలి, స్టార్టింగ్ ఎలా మాట్లాడాలి, కస్టమర్స్ని మన బిజినెస్ వైపు ఎలా ముందుకు సాగించాలి, మన ప్రొడక్ట్ అనేది ఎలా కొనాలి, దీని అన్నిటికీ కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి. ఆ టెక్నిక్స్కి సంబంధించిన ప్రతి ఒక్క ట్రైనింగ్ ఈ ప్లాట్ఫామ్లో ఇస్తుంది. ద వన్ అండ్ ఓన్లీ ప్లాట్ఫామ్ డిజిటల్ మహిళా ప్లాట్ఫామ్.